సిద్దిపేట జిల్లాలో పంట పొలాల బీటులు వారుతున్నాయి. నీటి ఎద్దడి కారణంగా పంటలు ఎండిపోతున్నాయి. వేసవి ప్రారంభంలోనే భూగర్భ జలాలు ఇంకడంతో యాసంగి సాగు రైతులకు కష్టతరంగా మారింది. ప్రధానంగా వరి పంట సాగు చేసే రైతులను అష్ట కష్టాల్లోకి నెట్టేసింది. కొమరవెల్లి, చేర్యాల, మద్దూర్, ధూళిమిట్టతో పాటు పలు ప్రాంతాల్లో వేసవికాలం రాకముందే సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. రైతులు నీటిని కొనుగోలు చేసి మరీ తమ పంటలను తడుపుకుంటున్న దుస్థితి నెలకొంది. గున్నన్నపేట గ్రామాన్ని ఆనుకొని తపస్వి రిజర్వాయర్ ఉన్నప్పటికీ నీళ్లు అందకపోవడంతో పరిసర ప్రాంతాల అన్నదాతలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. తమ వరి పంటకు నీళ్లు అందకపోవడంతో సతమతమవుతున్నారు. రైతు వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. వరి పొంట దశలో నీళ్లు లేక ఎండిపోతుందని తెలిపారు. తమ వరి పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లు పడుతున్నారు. 2,500 చెల్లించి వాటర్ ట్యాంకులతో నీళ్లు కొనుగోలు చేసి తమ వరి పంటను తుడుపుకుంటున్నామంటున్నారు రైతు వెంకటేష్. చెరువులు కుంటలు బాగా నింపి అలుగులు వెళ్ళి బోల్రు జర పుల్లు పోసి పొలాలు వారేది. ఇప్పుడు పోయిన సంవత్సరము 4 ఎకరాలు వేస్తే 2 ఎకరాలన్నర పొలం ఎండిపోయింది. మొత్తము గోల్రకు అమ్మేసుకున్నాము. పోయిన సంవత్సరము పెట్టుబడులన్నీ మీద పడ్డాయి, అప్పులపాలైనాము కదా. ఇప్పుడు ఈ సంవత్సరం అన్నా కొద్దిగా అలుగులు నింపి కొద్దిగా చెరువులు కుంటలు నింపితే ఇక్కడ మాకు కొద్దిగా మా పొలం పక్కన ఒక చెరువు ఉండేది, అది నింపి అలుగులు వెళ్తే కొద్దిగా బోల్లు కలుపుకొని మళ్ళీ వాడతాయని చెప్పి మళ్ళీ అదే ధైర్యంతో వరి పంట వేసినాము. మళ్ళీ అదే నెలలో ఒక నెల పోయిన నెలలో ఒక సంవత్సరం పోయిన సంవత్సరంలోనే ఒక నెల ముందు ఎండిపోయింది. ఇప్పుడేమో ఇంకో నెల ముందే ఇంకా వెనకకు తగ్గి ఉన్న పొలం ఎండిపోనికి వచ్చింది. ఇప్పుడు ఒక ట్రిప్కి వచ్చి 2,000 నుంచి 3,000 పెట్టి ఒక ట్రిప్ నీళ్ళు తీసుకొచ్చి పోతున్నాం మేము. ఇది పోస్తే ఈ పారి పండదా తెలియదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రైతులు రాజులు అవుతారని చెప్పి అది ఇది అని చెప్పి అన్ని నమ్మి చెక్ చేశారు. రైతు భరోసా అన్నారు, అది లేదు.